మంగ్లీకి ప్రత్యక్షంగా సంబంధం ఉంది అనేది ఆరోపణ కదా! దాంట్లో ఆమె ప్రత్యక్షంగా మాట్లాడింది గానీ, లీగల్‌గా ఆమె డాక్యుమెంట్స్ ద్వారా సైన్ చేసింది గానీ, లేకపోతే మంగ్లీ ప్రత్యక్షంగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పింది గానీ, ఎక్కడ ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి కదా! మేము అదే చెప్తున్నాం కదా! హ్మ్. మంగ్లీ వాళ్ళు ఫ్లాట్‌కే తీసుకెళ్తే మంగ్లీ డైరెక్ట్ బాధితులతో మాట్లాడింది. సెల్ఫీలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. హ్మ్. 2, 3 సార్లు మంగ్లీ వాళ్ళ ఫ్లాట్‌లోనే వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నారు. వీళ్ళందరూ కూడా డబ్బులంతా కూడా భరత్ చౌహాన్, పాల్దీ చౌహాన్ దగ్గరికి తీసుకొస్తే మధుగాడు కట్టలు లెక్క పెట్టుకోకుండా ఇది కోట్లు తీసుకొచ్చి కుమ్మరిస్తూ ఉంటే అవి లెక్క పెట్టడానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 24 కేజీలైతే ₹1,00,00,000 అని చేస్తూ బయట పక్కన కేజీల చొప్పున. 20 కేజీల చొప్పున తూచేవాళ్ళంట. హ్మ్. ఇదంతా కూడా ఇగోండి ఇవన్నీ కూడా అదే కాదు ఇదిగోండి కట్టలు. హ్మ్. ఇంకా ఎన్ని ఆధారాలు వీళ్ళు బాధితులు సేకరించినప్పుడు ఆరోపణలన్నీ ఎలా అంటారు? ఆరోపణలు అయితే మంగ్లీ గత 2 నెలల నుంచి ఈ వివాదం రాచుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద దాదాపుగా చాలా పోలీస్ స్టేషన్లో చాలా కోర్టులలో కేసులే. ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? ఎందుకు ఎక్కడ దీని గురించి స్పందించట్లేదు? మీతోనే ఏమన్నా మాట్లాడే ప్రయత్నం నాతో చేసిందా? మాట్లాడింది. నాతో ఏమని? వాళ్ళ అడ్వకేట్ ద్వారా నాతో ఆర్బిట్రేషన్ చేయించింది. డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, నేను, మంగ్లీ, ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి, మంగ్లీ డ్రైవర్ అందరూ కలిసి వాళ్ళ పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీస్ పంజాగుట్టలో కూర్చొని నేను బాధితులను తీసుకెళ్ళి దాదాపు 4 గంటలు సుదీర్ఘ చర్చలు జరిగినాయి. ఏమన్నారు? నాకు ఆడెవడో తెలియదు సార్, ఆడెవడో నాకేం తెలుసు, నన్ను సెల్ఫీ అడిగి తీసుకోండేమో. సెల్ఫీ అడిగి తీసుకుంటే అర్ధరాత్రి వాళ్ళ ఇంటికాడ నువ్వేం చేస్తాను? నీ తమ్ముడు ఏదో పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్ళిండనంటే, పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్తే మరి మీ తమ్ముడు వాళ్ళతో ఎందుకు, అతనితోనే ఎందుకుండు? మా బాధితులతో ఎలా తిరిగిండు? బాధితులు ఒక బాధితుడి దగ్గర నుంచి 30 లక్షలు ఎలా తీసుకుండు అంటే, తెలీదు సార్, మా దగ్గరికి ఎంతోమంది వచ్చి కలిసి వెళ్తుంటారు. అయితే సరే ఓకే, మీకెవరో తెలియదు కదా, అయితే మీరు మాతో పాటు వచ్చి బాధితుల తరపున నిలబడండి. మీ పేరు చెప్పుకొని డబ్బులు దందా చేస్తాను, వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టనంటే నేను పెట్టను అంది. మరి బాధితుల తరపున నించోండి అంటే ఇవన్నీ నేను పెట్టుకోనండి, నాకు ఇబ్బంది అయిద్దండి. అదేంటి మరి అలాంటప్పుడు మీ హస్తం లేకుండా, ఇప్పుడు ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుందని మన ఇండియాలో తెలిసినప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడో మంగ్లీ అనేది మంగ్లీకి తెలీదా కదా? వాళ్ళ తమ్ముడు ఎవరితో డైరెక్ట్గా ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధు, పాల్దీ భరత్ చౌహాన్, పాల్దీ శైలజ చౌహాన్తో పాటుగా అసెంబ్లీలో పనిచేసే ఒక ఆఫీసర్ కూడా ఇందులో ప్రధానంగా ఉండు. అతను ఇప్పుడు ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కూడా కడుతుండు. ఆడు ఈ వీళ్ళకి బినామీ. సో వీళ్ళంతా కూడా ఇది ఇక్కడే కాదు, ఈ డబ్బులు కోట్లలో వాళ్ళ అకౌంట్లోకి వచ్చి పట్టడంతో ఇది సిబిసిఐడి ఏసీబీకి కూడా అక్కడికి వెళ్ళడం అయింది, అక్కడ కేసు అయింది. వీళ్ళ ఆస్తులు అక్కడ కోర్టులు బ్యాంకులు ఆ కోర్టులని ఫ్రీజ్ అయినాయి, వాళ్ళ మీద కేసులు అయితే హైకోర్టు నుంచి బెయిల్ కూడా తీసుకొని ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు పరారైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు బాధితులకు ఎవరికి తెలీదు. మొన్న రీసెంట్గా ఈ ఇంటర్వ్యూలు బయటకు వచ్చిన తర్వాత వట్టిపల్లి తాండా చుట్టుపక్కల తాండాలందరూ కూడా ఈ రమావత్ మధుని, పాల్దీ భరత్ చౌహాన్, పాల్దీ శైలజ చౌహాన్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఊర్లో చెట్టు కట్టేసి మరి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి కాగితాలు కూడా రాపించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ పాల్దీ భరత్ చౌహాన్ అనే వాళ్ళ నాన్న ఒక ఏఎస్ఐ, ఏది మన మెదక్లు రూప్ సింగ్ అతని పేరు, ఒక ఏఎస్ఐ. సో అతన్ని చాలామంది వివరణ అడిగితే మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడుక్కోండి, ఆడితో మాట్లాడుకోండి అని చెప్పి బాధితులతో చాలా దురుసుగా కూడా ప్రవర్తించారంట. సో ఇలా నాట్ ఓన్లీ ఇక్కడ జరిగిన స్కామ్ కాదు, ఇది దాదాపుగా 3 స్టేట్స్లో జరిగిన స్కాము. దీంట్లో బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు అయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు చాలా వేలల్లో ఉన్నారు. దాదాపుగా నాకు ఒట్టిపల్లి తాండా నుంచి సర్దార్ ఫోన్ చేసి, తర్వాత రామ్ అనే అతను ఫోన్ చేసి, తర్వాత భీమ్రావ్ అనే ఆయన ఫోన్ చేసి వీళ్ళు చెప్పిన లెక్క దాదాపు 150 కోట్లు, 150 నుంచి 200 కోట్లు. మరి ఇంత స్కామ్ జరుగుతున్నప్పుడు ఐటీ కానీ, సిబిఐ కానీ, ఐటీ ఫైల్ చేసింది, కేసు ఫైల్ ఇవన్నీ చేసి బాధితుల పక్షాన నిలవాలి కదా, ప్రభుత్వం కూడా స్పందించాలి కదా. సిసిఎస్ లో కేసు అయిందండి, సిసిఎస్ లో కేసు అయింది. తర్వాత సిబిసిఐడి వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేశారు, వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఇవన్నీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మంగ్లీ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ వీళ్ళ మీద కేసులు అయినాయా? మంగ్లీ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టించినాం, కొన్ని చోట్ల ప్రైవేట్ కంప్లైంట్లు వేసినాం, ఎఫ్ఐఆర్లు చేయకపోతే కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్లు అయినాయి. చాలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నేను కూడా నన్ను బెదిరించిన కేసులో చంపేస్తాను డబ్బులు ఏమన్నారు? మంగ్లీ మీకు ఫోన్ చేసి బెదిరించారు డైరెక్ట్ గా లైవ్ లో. పూజారి నాగేశ్వర గారు ఆఫీస్, నేను అదే చెప్తున్నా కదా, డైరెక్టర్ వేణు ఉడుగులా గారు ఉన్నారు, సురేష్ బొబ్బిలి ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు ఉన్నారు, నేనున్నా, బాధితులు ఉన్నారు. ఐ విట్నెస్ ముందే నన్ను బెదిరించారు. ఏమని?
అంటే ఆవిడ కొట్టడానికి వచ్చింది, మిమ్మల్ని బూతులు తిట్టింది. తర్వాత ఈ కేసు ఎట్లా వాపస్ తీసుకోవో చూస్తా, నీ సంగతి చూస్తాను నన్ను బెదిరించింది. నేను అన్నాను, నీలాంటి వాళ్ళు 100 మందిని చూసి ఎట్లా అని చెప్పి నా తరపున అడ్వకేట్ సమాజం నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అన్నా. కానీ ఆవిడకి అడ్వకేట్లన్నా గౌరవం లేదు, పోలీసులన్నా గౌరవం లేదు. మీలాంటి వాళ్ళని 100 మందిని 100 రోజుల్లో కొనగలను ఇట్లా. ఎంత అంటే అహంకారపూరితమైనటువంటి మాటలు ఇలాంటివన్నీ చేయడం జరిగింది. బాధితులు కూడా దానికి సాక్ష్యం, దాదాపుగా 12 మంది 18 మంది బాధితులు తీసుకుని వెళ్ళి ఆ రోజు. సో చివరికి అది ఏది తేలలేదు. ఆడెవడో నాకు తెలియదు అంటుంది. మరి కేసు పెట్టంటే కేసు పెట్టనంటుంది. మరి ఆ బాధితుల తరపున నిలబడంటే బాధితుల తరపున కూడా నిలబడినాను. ఈ రోజు మీరు పంజాగుట్లో వేణుడుగుల దర్శకుడి మీద కూడా కేసు పెట్టినట్టు లేదండి, వైరల్ అవుతుంది. అది తప్పు అంటే న్యూస్ తప్పుగా వెళ్తుంది. డైరెక్టర్ వేణు ఉడుగులా గారు ఆర్బిట్రేషన్ లో ఒక భాగంగా నాకు ఫోన్ చేశారు. అంతేగాని తన పైన ఏ కేసు పెట్టలేదండి, అతని పైన ఏ కేసు పెట్టలేదు. ఆయన ఆర్బిట్రేషన్ చేయడానికి వచ్చారు. ఆర్బిట్రేషన్ అతను నాకు మంచి ఫ్రెండ్, వేణుగుడుగుల గారు నాకు మంచి ఫ్రెండ్. ఈజ్ సచ్ ఏ గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు, బాధితులు ఏమంటున్నారు? బాధితులు వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలా అంటున్నారండి. బాధితులు ఇప్పుడు బాధితులు నష్టపోయినోడు ఎవడైనా సరే ఏమనుకుంటాడు, నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకుంటాడు. నేను ఇప్పటికీ కూడా మంగ్లీ గారిని, తర్వాత భరత్ చౌహాన్ని, శైలజ చౌహాన్ని, రమావత్ మధు నేను ఒకటే కోరుతున్నా, డబ్బులు ఇచ్చేసేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, పిలిచి సెటిల్మెంట్ చేసేయండి, కేసులన్నీ వాపస్ తీసుకున్నాం. డైరెక్ట్గా బహిరంగంగా చెప్తున్నాను, ఆర్బిట్రేషన్ ఇస్ ద బెస్ట్ వే. రాజీ మార్గమే రాజమార్గం. సో అదాలత్ చేసుకుందాం రండి. వెళ్ళి మీ అందరు కేసులు అయ్యి మీరందరు జీవితాలంతా జైల్లో మగ్గిపోయే కంటే అది మా ఉద్దేశం. అది వాళ్ళ బాధితుల డబ్బులు బాధితులకు ఇచ్చేస్తే చాలు. అసలు ఈ కేసు వదిలేయమని మీకు వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే చూద్దామని అటువంటి రాయబారాలు జరిగినాయి కదా, అదే చెప్తున్నా కదండి. కేసు వదిలేయండి, కేసుల నుంచి మా పేర్లు తీసేయండి, మీరు చేసిన ఇంటర్వ్యూలని డిలీట్ చేయించండి అని చెప్పేసి దానికి కూడా వాళ్ళ అడ్వకేట్ సార్ ద్వారా నాకు ఆఫర్ చేసింది. ఏం చేశాను? డబ్బులు ఆఫర్ చేశాను. ఎంత? సమ్ అమౌంట్, పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తే లేదు దాన్ని నేను తర్వాత చెప్తా. సమ్ అమౌంట్ ఆఫర్ చేస్తే దాన్ని నేను రిజెక్ట్ చేశా. అది వాళ్ళు ఇంకా ఒత్తిడి పెడుతుంటే, ఇది నాకు సంబంధించిన కేసు కాదు, ఈ కేసు తీసుకొచ్చిన వాళ్ళు కావాలంటే మీరు సముదాయించుకోండి, ఒకవేళ వాళ్ళకి మీకు ఓకే అయితే నాకే ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్పా. సో దీంట్లో అన్ని రకాలు జరిగినాయి. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది, ఒక ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే తండ్రి పేరు చెప్పి బెదిరించింది. నువ్వు నన్ను టచ్ చేస్తే ఆయన టచ్ చేసినట్టే అని మాట్లాడింది. సెంట్రల్ మినిస్టర్ పేరు. వాళ్ళు ఎందుకుంటారండి ఇలాంటి చిల్లర కేసులలో? ఏంటంటే మంగ్లీ నన్ను టచ్ చేస్తే సెంట్రల్ మినిస్టర్ టచ్ చేసినట్టే, అంటే నాకు ఆయన సపోర్ట్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా నాతో మాట్లాడింది. నేను ఆయనతో మీ గురించి చెప్తే మీరు ఎవరో తెలియదు అన్నారే, మీరు జూనియర్ అడ్వకేటా, మీరు జూనియర్ అడ్వకేటా, మీరు ఎంత చిన్న అడ్వకేటా, ఎట్లా మాట్లాడారు. సో చాలా బాధ అనిపించింది. ఓకే, ఆ అహంకారం అలా ఉంది అనుకున్నాం. అది పాపం ఒక రోజు పండుతుంది, ఈ రోజు వండింది. అదే తర్వాత దాదాపుగా బాధితులందరినీ కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లు, వాళ్ళు ఎవరి పేరు చెప్తే డబ్బులు కట్టారు, ఎవరెవరు ఎంతెంత కట్టారు, ఎక్కడ కట్టారు, ఫోన్పే ద్వారా ఎంత, గూగుల్ పే ద్వారా ఎంత, అవన్నీ లెక్కలు రాసి ఉన్నాయి. ఇప్పుడు మీ మీద కూడా కేసు ఫైల్ అయింది నార్సింగ్లో. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే నార్సింగ్లో ఎఫ్ఐఆర్ బెదిరించిందని, అవమానకరంగా మాట్లాడిండు, మా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి. ఏమండి ఇప్పుడు ఫ్రాడ్లు చేసి, స్కాములు చేసి వాళ్ళందరూ కూడా మానసికంగా వేధిస్తారంటే అది ఎంత, అవన్నీ ఫ్రాడ్, అవన్నీ కూడా బుల్షిట్ థింగ్స్ అండి. అసలు అవి ఏమాత్రం ఆధారాలు నిరాధారమైనవి, అవి నిలబడవు కూడా. ఒకవేళ అలా జరిగినా సరే అది మంగ్లీ మెడకే జుట్టుకుంటుంది. ఎందుకంటే ఆధారాలు చూపించకపోతే ఒక అడ్వకేట్గా నా ప్రతాపం ఏంటో హైకోర్టులో చూసుకుంటారు. ఇప్పుడు మంగ్లీ మీతో సంభాషించినటువంటి, అంటే మాట్లాడినటువంటి రికార్డ్స్ ఏదైనా అంటే ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాతో వాట్సాప్ ఆడియో కాలే మాట్లాడేది. పూజారి నాగేశ్వర గారు కూడా నాతో ఎప్పుడు వాట్సాప్ ఆడియో కాలే మాట్లాడతారు. ఒక వేణు ఉడుగుల గారే డైరెక్ట్ గా, తన వైపు అడ్వకేట్ పూజారి నాగేశ్వర తనేమంటున్నారు, ఆయన చాలా, పూజారి నాగేశ్వర ఈజ్ ఎ గుడ్ గై సార్, చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే నాకు ఆయన పర్సనల్ గా తెలుసు. కాకపోతే దాంట్లో ఒకంత నాకు తెలియకోకుండా ఆయన ఏమైనా రాజకీయం చేస్తుండొచ్చేమో, కానీ పర్సనల్ గా పూజారి నాగేశ్వరరావు గారు నాకు బాగా పరిచయం. ఆయన వాదన ఏంటి? తన క్లయింట్ మంగ్లీ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ అడ్వకేట్ బాధ్యత ఏంటి? క్లయింట్ ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ బయటకి, అంటే ప్రెస్కి కానీ, ప్రజలకి కానీ, కోర్టుకి కానీ తెలియజేయటం మా బాధ్యత ఆన్ బిహాఫ్ ఆఫ్. సో కాబట్టి ఆవిడ ఏది చెప్తే పూజారి నాగేశ్వర గారికి అదే చెప్తారు. కానీ పూజారి నాగేశ్వర గారు పర్సనల్గా నాతో చెప్పింది కూడా ఏంటంటే, ఇందులో స్కామ్ జరిగింది సుబ్బు, ఇందులో ఎవడు పాత్ర ఉంది అంటే బయట జరిగింది,
ఆఫ్లైన్ లో జరిగింది. సో ఈవిడ బయటపడలేదు, బయటపడితే మనం ఏదైనా చేయొచ్చు కానీ బయటపడట్లేదు అని చెప్పి పూజా నాగేశ్వరరావు గారు అన్నారు, వేణుగుడిలా గారు కూడా అన్నారు. అసలు ఇది ఎవరు ఊహించింది అంటే మంగ్లీ అంటే జనరల్ గా తన ప్రస్థానం కూడా ఒక యాంకర్ గా లేదండి, మంగ్లీ ప్రారంభించి మీరు అట్లా అనుకుంటున్నారు కానీ ఈజ్ ఏ వెరీ ఆరగెంట్, ఈజ్ వెరీ అగ్రెసివ్. మీరు చూస్తే తన బ్యాక్గ్రౌండ్ లో కూడా అన్ని డ్రగ్స్ కేసులు ఉన్నాయి, బర్త్డే పార్టీ కేసులు ఉన్నాయి, బూత్ పాటల కేసులు ఉన్నాయి, తర్వాత అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే ఒకళ్ళు కేసు వేసిన కేసు ఉంది, తర్వాత నేను వేసిన కేసులు ఉన్నాయి, ఇట్లా చాలా మంది వేసిన కేసులు ఉన్నాయి. ఆవిడ వెనక చూసుకున్నట్లయితే ఆవిడ ప్రస్థానం మహాంత గొప్పదేం కాదు, అంతా కూడా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తన బ్యాక్గ్రౌండ్ అంతా మనం చూస్తే తెలిసిపోతుంది. మీరు ప్రత్యక్షంగా బాధితుల వైపు ఉండి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం కల్పించాలని పోరాటం చేస్తున్నారా, లేదా దీని వెనుక కూడా ఏదైనా రాజకీయ కోణం లేదా రాజకీయ కుట్ర మీ వెనుక ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఇక అది మీరే ఏదైనా ఊహించి చెప్తే దాన్ని మీరు ఎలా ఊహించడం కాదు, అంటే సమాజంలో ఏమండి బాధితుల తరపున నిలబడ్డం కాబట్టి కోర్టుల వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి, ఇది రాజకీయ కోణం అయితే రాజకీయ రంగు పులిమి చేస్తారు కదా. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా అలా చేయడు. మీరు నేను నా మొదటి నుంచి కూడా నా 9 ఏళ్ల కెరీర్లో మీరు చూస్తే నేను ఉచిత న్యాయ సలహా కేంద్రం ద్వారా, తర్వాత సమాచారాల ద్వారా ఇట్లా చాలా ఫ్రీ కేసులు రూపా కూడా తీసుకుని వృత్తిలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? నేను 9 సంవత్సరాలు అయిపోయింది. 9 ఇయర్స్ బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకుని. బార్ కౌన్సిల్ నమోదు చేసుకోకపోతే అడ్వకేట్ చేసుకుని 9 ఇయర్స్. నా సర్వీస్ 9 ఇయర్స్. నా బార్ 2017 నుంచి నేను అడ్వకేట్ గా హైకోర్టు. సో నేనేమంటానంటే ఎప్పుడు కూడా మేము బాధితులకు న్యాయం చేయాలి. అడ్వకేట్ సుబ్బుకు ఒక మార్క్ ఉంది, పేదల పక్షాన ఉంటాడు, పేదల లాయరు. మీరు చూస్తే చాలా నా మీద పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద BBC లాంటి, ది హిందూ, ఎన్నో పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఛానల్ నా గురించి. పర్లేదు, ఇప్పుడు ఇక ముందు ఈ ఇష్యూ పైన లేదా ఈ స్కామ్ పైన మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? బాధితులు మీతో ఏమంటున్నారు? బాధితులు వాళ్ళు డబ్బులు ఇవ్వమని అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే అందరు బాధితులతో కలిపి అన్ని పోలీస్ స్టేషన్లలో వాళ్ళ పోలీస్ స్టేషన్ ఏరియాస్లో కంప్లైంట్లు ఇప్పించాం. సో వాళ్ళందరూ కూడా ఆ కంప్లైంట్లు కొన్ని ఎఫ్ఐఆర్ అని, కొన్ని ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కానీ అన్ని కూడా తెలంగాణ హైకోర్టులో ఉన్నవాళ్ళు తెలంగాణ హైకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో ఉన్నవాళ్ళు ఆంధ్ర హైకోర్టులో వేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఇంప్లిమెంట్ చేపిస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ప్రామిసరీ నోట్లు ఉన్నాయో, ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని బేస్ వేసుకొని వాళ్ళ జిల్లాలలో సివిల్ సూట్లు. దీంట్లో బాధితులు ఎవరైనా మీకు ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒక నెంబర్ ఇవ్వండి, లైవ్ లో మనం కాల్ చేద్దాం. ఒక్క నిమిషం మీకు ఇస్తున్నా. ఒకళ్ళు ఇమ్మంటారా? 10-15 మంది ఉన్నారు. పర్లేదు, ఎవరైనా ఒకరు ఇవ్వండి. ఇప్పుడే ఇస్తానండి, లైన్ లోనే ఉండండి. వీళ్ళందరినీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెట్టమన్నా, సో ఆ పనిలో ఉండొచ్చు. వాళ్ళని ఇప్పుడు కాల్ చేస్తారు, వాళ్ళని లైవ్ లో తీసుకుని. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వాళ్ళ నెంబర్ సేవ్ లేవు నా దగ్గర. అందరు కలిసి గ్రూప్ కాల్స్